థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఏవేవో జరుగుతూ ఉన్నాయి. ఈ 2.5 ప్రజా పాలన పైన ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి వర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. యాక్చువల్లీ పెద్దపల్లిలో వీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటిదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? యా, నాకు తెలిసి 3 years అనుకుంటా. నేను 3 years 2.5 years 2.5 దగ్గర 3 years బిఫోర్ ఎలక్షన్ వచ్చిన నేను. యా, అప్పుడు మీరు చాలా అసంతృప్తితో నాకు ఇంటర్వ్యూ ఇచ్చిళ్ళు. చాలా పెయిన్ మీ గుండెలు నేను చూసి, అంటే మీరు మాట్లాడుతా అంటే నేను అబ్జర్వ్ చేశాను. ఆ పెయిన్ ఇప్పటికి ఉందా? అప్పుడు ఏ పెయిన్ ఉన్నదో ఇప్పుడు కూడా గదే పెయిన్ ఉన్నది. అయ్యో, 40 years ఇండస్ట్రీ బీజేపీ పార్టీలో నిజానికి మీరు ఒక డైనమిక్ లీడర్ అంటారు మిమ్మల్ని. పెద్దపల్లి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే, మీకంటూ ఒక బ్రాండ్ నేమ్ ఉంది. ఆ పెయిన్ ఎందుకు వచ్చినట్టు? ఈ పార్టీ నాయకత్వం, అంతర్గతమైన సమస్యలు, వాళ్ళకుండే నాయకత్వం వహించే వ్యక్తులకు ఉండే సమస్యలు ఇవన్నీ ఉంటాయి. అంచనా వేయడం లోపల విఫలమైపోతూ ఉంటారు. మీరు ఎమ్మెల్సీ టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేసిళ్ళు? అడిగిళ్ళు? ఎక్స్పెక్ట్ చేసిన గట్టిగానే అడిగిళ్ళు. ఎందుకు రాలేకపోయింది టికెట్ మీ వద్దకి? యాక్చువల్లీ వాళ్ళు ఇంకోళ్ళకి కమిట్మెంట్ అయ్యేది వాళ్ళకి ఇచ్చారు. ఏం తక్కువైంది గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి దగ్గర? ఏం తక్కువైంది? పైసలు. అదేంటి సార్ ఇంత వాస్తవం? డబ్బులు లేవు నీ దగ్గర అన్నారు. మీరు ఉన్నదని చెప్పొచ్చు కదా. అబద్ధాలు చెప్పలేదు, వాళ్ళకు తెలుసు కదా నా దగ్గర ఉన్నాయా లేదా. ఓ, వాళ్ళకు తెలుసు. ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారా? న్యూస్ గ్యాదర్ చేసుకున్నారా? నేను మొదటి నుంచి నా 42, 43 years అవుతుంది నేను బీజేపీలో పనిచేసి. ఇప్పుడు బీజేపీకి నాయకత్వం వహించిన వాళ్ళంతా నాకు తెలియని వాళ్ళు ఇవ్వాలి కాదు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, నాకన్నా జూనియర్లు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు. వాళ్ళకు మాకు ఒకళ్ళ గురించి వాళ్ళకి అందరికీ తెలుసు కదా, నా గురించి కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి ఆర్థికంగా బీజేపీలో పనిచేసిన వాళ్ళకు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారం లేదు. ఇంకా వేరే మార్గాలు లేవు రాజకీయాలలో. రాజకీయం తప్ప మనకు వేరే బిజినెస్లు, కాంట్రాక్ట్లు ఇవి లేవు కాబట్టి డబ్బులు సంపాదించేటువంటి అవకాశం లేదు. మనకు మనం బతకడం, మనం మన కార్యక్రమాలు నడిపేయడం వీడికే సరిపోతుంది తప్ప జనరల్గా రాజకీయాలలో ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడున్న ట్రెండ్ అది. అప్పుడున్న ట్రెండ్ ఏంటంటే రాజకీయాలు చేయాలి, రాజకీయాల ద్వారా ప్రజలకు సమస్యల పరిష్కారం చేయాలి, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాలి, ప్రజాసేవ చేయాలి అనేది అప్పుడున్న ట్రెండ్. ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు సార్ మీరు పెద్దపల్లి? 1999 to 2004 ఎమ్మెల్యే. 1999 to 2004 ఏం చేసారు సార్ డెవలప్మెంట్? ఒక్క నిమిషంలో చెప్పాలి. చాలా డెవలప్ చేసిన, రోడ్లు వేయించిన, బ్రిడ్జిలు కట్టించిన, వంతెనలు కట్టించిన, చాలా విషయాలు. చాలా ఫండ్స్ వచ్చాయా మరి మీకు? ఫండ్స్ వచ్చాయా? అంటే అధికారంలో లేకుండా కదా మీ పార్టీ ఇక్కడ స్టేట్లో? అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉండే కదా, వాజ్పేయి గారి గవర్నమెంట్. దాంతో సెంట్రల్ నుంచి తీసుకొచ్చినాం. రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టించినాం. అప్పుడు అది రైల్వే మినిస్టర్ గారు మాకు బీజేపీ కాబట్టి అవన్నీ సాధ్యమైనవి, శాంక్షన్ చేయించినాం, అభివృద్ధి చేయించినాం. ఆ పేరు ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన పేరు ఇప్పటికి నాకున్నది. రామకృష్ణారెడ్డి డెవలప్ చేసిండని. ప్రజలకు అప్పుడున్న కష్టాలు వేరు ప్రజలకు. అప్పుడేం కష్టాలు ఉండే? అప్పుడు ప్రజలకున్న కష్టాలు వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడున్నటువంటి తీవ్రవాద సమస్య తీవ్రవాద సమస్య ఓ పక్క, నక్సల్స్ ఉండే విపరీతంగా. కరీంనగర్ జిల్లా అంటేనే ఎక్కువ నక్సల్స్, అందులో పెద్దపల్లి ఇంకా ఎక్కువ. కొందరు టాపులు లొంగిపోయిన వాళ్ళంతా పెద్దపల్లి. ఈ సమస్యలన్నీ ఒక పక్క, శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు ఇంకో పక్క, ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేసి నడపడం. అప్పుడున్న సమస్యలు ప్రజలు అప్పుడు వస్తే, బాధితులు వస్తే వాళ్లకు ఇవన్నీ కోఆర్డినేట్ చేయడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం, ఇవన్నీ ఇబ్బందులలో పనిచేసినాం.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్లో మీరు ఎందుకని లేరు? ఇప్పుడు మీరు ఆశించలేదా? నేను ఎప్పుడు నేను ఏది ఆలోచించలే. రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. మీకు అది ఉంది కదా, మీకు మీ 40 years ఎక్స్పీరియన్స్ కానీ, మీరు ఎమ్మెల్యే కానీ, మీకు క్రెడిబిలిటీ ఉంది కదా. నేను బీజేపీలో నాతోని పనిచేసిన వాళ్ళు అందరికన్నా నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా 1988లో, మండల పరిషత్ సర్పంచ్ ఉపాధ్యక్షుడు, నుంచి వచ్చిల్లా, జడ్పీటీసీ అయినా 95లో, 99లో ఎమ్మెల్యే అయినా. ఈ ట్రాక్ రికార్డు ఉన్న లెవెల్ లేరు. కానీ నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చెప్పి ఎప్పుడు కోరుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. ఏదో పార్టీ మంచిగా ఉండాలి, పార్టీ నడవాలి, పార్టీ బలపడాలి, కార్యకర్తలు కష్టాలు ఉన్న వాళ్ళను వాళ్ళకు అందుబాటులో ఉండాలి, ఈ ఆలోచనతో పనిచేసినాము. ఎవరు మీద రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా వాళ్ళతో కలిసి పనిచేసినాం. ఇప్పుడు వాళ్ళకు అప్పటి రాజకీయాలు అవి, ఇప్పటి రాజకీయాలకు మేము డబ్బు రాజకీయాలా అంతే కదా, డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయం. ఈ రాజకీయాల్లో మేము సరిపోతలేమని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు అధ్యక్ష స్టేట్ ప్రెసిడెంట్ ఆ హోదాకు కూడా మనీ కావాలన్నా, దాన్ని కూడా మనీ చూస్తారా? దాన్ని ల్యాబింగ్ చూస్తారు. అక్కడ హైదరాబాద్లో ఉండాలి, నేషనల్ లీడర్లకు మన అందుబాటులో ఉండాలి, తెలియాలి. నేను 43 సంవత్సరాలుగా నేను భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. రైట్ ఫ్రమ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ టు శాసనసభ ఎమ్మెల్యే అయినా. ఢిల్లీ లెవెల్లో ఎవరికి తెలీదా? కింది లెవెల్ నుంచి జిల్లా బీజేపీ అధ్యక్షుడి నుంచి కింద పోస్టులు ఇంకా కింది కూడా చేసుకుంటూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా 20 ఏళ్ళు ఉన్నా. నేను ఎవరికి కేంద్రంలో నాకు ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మేము ఉండేది కరీంనగర్లో. మేము హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రోజు నేషనల్ లీడర్షిప్ ఎవరైతే జాతీయ నాయకులు వచ్చిన వాళ్ళకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కలుస్తుంటారు, వాళ్ళకి వాళ్ళ పరిచయం. ఇక్కడ ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు ఎవరైతే ఆఫీసులు ఉంటారో వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళ మనకే పరిమితం అవుతారు. ఈ రామకృష్ణ నాయుడు ఒక ఆయన ఉన్నాడు, కరీంనగర్లో ఉంటాడు. ఈయన ఎమ్మెల్యే చేసిండు, సర్పంచ్ చేసిండు, జడ్పీటీసీ చేసిండు, ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ చేసిండు, చాలా సీనియరు. అన్ని కష్టాలు పనిచేసిండు అని కూడా ఆలోచించని కారణంగా మనం కూడా దాని గురించి అంటే సార్ ఇప్పుడు ఆలోచించారంటే ఇక్కడి మీ స్టేట్ బీజేపీ ఆఫీస్ కాడ మీ డేటా ఏమి ఉండదా? సీనియర్ ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు, ఇట్లా ఏం డేటా ఉండదా? తెలుసుకుందామంటే డేటా ఉండదా? డేటా ఉంటుంది కదా. అయితే డెఫినెట్ తెలుసుకుందామంటే ఉన్నోళ్ళం ఎంతమందిని? ఇప్పుడు అంత 10-20 మంది లేవు. బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఒకటి ఏం నడుతుందంటే, భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేలు ఇప్పుడు చాలామంది ఉన్నారు. అంటే చాలామంది ఉన్నారంటే 20-30-40 మంది ఉండవచ్చు దాదాపు. ఉన్నారు అంటే వీళ్ళంతా వివిధ పార్టీలకు గెలిచి ఆ పార్టీలలో అవకాశాలు కోల్పోయి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద గెలిచిన వాళ్ళం కొద్ది మంది మేము ఉన్నాం. కమలం పువ్వు కొద్దిమంది. బీజేపీ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళం కొద్ది మందిమే ఉన్నాం. మాకు సంబంధించిన డాటా వివరాలు తెలుసుకోనంత ఎక్కువ మంది లేవు. తెలుసుకుందామంటే తెలుసుకోవచ్చు, ఇబ్బంది కాదు. ఎందుకు రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు పక్కన పెడుతున్నట్టు? ఏంటి, మీరేమన్నా తప్పులు చేసిల్లా? సూటిగా చెప్పండి సార్, నేను సూటిగా అడుగుతున్నా. మీరేమేమి నాకు తెలిసి నేను తప్పులు చెయ్య. ఎందుకు పక్కన పెడుతున్నా? నాకు తెలిసి నేను తప్పులు చెయ్య. నన్ను పార్టీ పక్కకు పెడుతుందని నేను అనుకోను. పక్కకు ఈ ప్రాధాన్యత ఎందుకు ఇస్తలేరా అనేది నాయకత్వం చేసిన వాళ్ళకి ఏం లోపం కనపడ్డదో వాళ్ళకు తెలుసు. నాకైతే నా లోపట ఏం లోపం లేదు. నేను ఎప్పుడున్న రామకృష్ణారెడ్డిని గట్లే ఉన్నా. నేను నాకన్నా పదవులకు వాళ్ళు ఆలోచించడంలో లేకపోతే ఫ్రంట్ లైన్లో ఉన్నోళ్ళు నాకన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు ఎవరు. వాళ్ళ ట్రాక్ రికార్డు నా ట్రాక్ రికార్డు చూస్తే తెలిసిపోతుంది అంతా. అవును. మరి ఇప్పుడు బండి సంజయ్ గారిని మీరు కార్పొరేషన్ బరిలో వారు ఉన్నప్పుడు స్టార్టింగ్లో మీరే గెలిపించారని ఒక టాక్ ఉంది కరీంనగర్లో. అవును, నిజమా అబద్ధమా? వాస్తవమే అది. బండి సంజయ్ మీరే గెలిపించిల్లా? అవును, నేను ఒక్కని. కానీ ఇక్కడ హైలైట్ ఏంటిదంటే బండి సంజయ్ గారు రామకృష్ణారెడ్డిని కొంచెం పక్కన పెడుతున్నారు అనేది కరీంనగర్లో ఒక చర్చ.
పక్కన పెట్టుడు అనేది ఏముంటుంది, ఆయన పక్కకు పెడితే నేను పక్కకు పోతున్నా, కానీ జిల్లాలు వేరే అవుతుంది. అండ్ మా పెద్దపల్లి అనేది ఒక సపరేట్ జిల్లా అయింది. ఆయన పెద్దపల్లి జిల్లాకు బండి సంజయ్ పార్లమెంటుకు సంబంధం లేదు. అట్లంటారా? ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా మీరు. మనసుంటే చేయొచ్చు, మనసుంటే మళ్ళీ ఇట్లా శ్రీకాకుళంలో ఉన్నా చేయొచ్చు. ఉన్నది చేద్దాం అనుకున్నాక అల్లలు అద్దులు ఉన్నాయా? ఇళ్ళలు అద్దులు లేవు కదా. లేవు. మరి అయిపోయి భారతీయ జనతా పార్టీ విశాల భారతదేశం గురించి పనిచేసే పార్టీ. దేంట్లో ఇప్పుడు నితిన్ నవీన్ నేషనల్ ప్రెసిడెంట్ అయిండు. నితిన్ నవీన్ ఎవరో మాకు ఎవరికి తెలియదు. నితిన్ నవీన్ నేషనల్ ప్రెసిడెంట్ అయిండు. చేద్దాం అనుకున్నాక అయిండు. ఇప్పుడు బండి సంజయ్ గారికి నేను తెలియనా? ఆయనలు నాయుడు ఇక్కడనే ఉన్నాం కదా. ఓకే, సో అప్పుడు మీరు గెలిపించారు కాబట్టి బండి సంజయ్ గారు మీ దగ్గరికి వచ్చారా? మీరే రాజకీయాలలో నా దగ్గరికి వచ్చిండు, నా దగ్గరికి వస్తుండే పోతుండే. కార్పొరేషన్ అప్పుడు వస్తుండే, రెగ్యులర్గా వస్తుండే, అంతకుముందు కూడా వస్తుండే పోతుండే. నేనే సీనియర్ లీడర్ని కాబట్టి నా దగ్గరికి వస్తుండ్రి. నా దగ్గరికి అందరు వస్తుండ్రి, రానోళ్ళు ఎవరు లేరు. కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళు నేనే అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి, నేనే సీనియర్ని కాబట్టి నా దగ్గరికి అందరు వస్తున్నారు. అందరికి కలిసి పనిచేయడం కొరకు చర్చించుకున్నావు, అన్నీ చేస్తుంటివి. అందులో ఆ ప్రాధాన్యతలు అప్పుడు నేను ఇచ్చిన ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వాలని ఏం లేదు కదా. లేదు, కాకపోతే మిమ్మల్ని కొంచెం పట్టించుకొని ఉంటే బాగుండేదేమో. అంటే మీలో పెయిన్ ఇంకా ఉంది. పెయిన్ ఉండకపోతే ఎట్లా పోతుంది? పెయిన్ పెయిన్కు ఏదైనా మాత్ర అయితే పెయిన్ తగ్గే మాత్ర అయితే పోతుంది. పెయిన్ మాత్ర దీనికి కూడా మాత్ర ఉంటుందా? టాబ్లెట్ దీనికి కూడా ఉంటుందా? దీనికి కూడా టాబ్లెట్ ఉంటుందా? దీనికి ఉండే టాబ్లెట్ దీనికి ఉంటుంది. పెయిన్ తగ్గాలని కూడా రాజకీయాలలో మాత్రలు ఉన్నాయా? ఆ మాత్రలా మీరు అనేది? రైట్. ఇప్పుడు నాకేమన్నా శరీరంగా వచ్చిన పెయిన్ కాదు కదా. రైట్. నొప్పి అనేది ఇక్కడ శరీరంలో వచ్చిన పెయిన్ కాదు, మనసుకు నొప్పి, మానసికమైన ఇబ్బంది చేస్తున్నారు, మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అదంతా ఆలోచించి, అంటే ఇప్పుడు బీజేపీ పార్టీలో సీరియస్గా ఆలోచించేటువంటి ఏంటిది అనేటువంటిది వాళ్ళ ఓపిక లేకుండా అయింది. ఓపిక లేదా? ఓపిక లేదు. ఇవాళ పరిస్థితులు ఇవాళ ఇప్పుడు బీజేపీలో ఏముంటుందంటే ఎవరు పర్మనెంట్ ప్రెసిడెంట్ కాదు. కొన్ని ప్రాంతీయ పార్టీలలో పర్మనెంట్, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళు ఆ పార్టీని నడిపించుకోవాలి, పార్టీ రన్ చేసుకోవాలి, పార్టీని కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలని వాళ్ళు ఆలోచిస్తారు. బీజేపీ పార్టీలో ప్రెసిడెంట్ అయిన వాళ్ళు 2 ఏళ్ళు ఉండి ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్ల కాలం వాళ్ళది ఎట్లా గడవాలని వాళ్ళు ఆలోచించుకుంటారు తప్ప ఈ 3 ఏళ్ల తర్వాత ఏంది, 3 ఏళ్ళకు ముందేంది అనేది వీళ్ళు ఆలోచిస్తారు. దాని కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకుముందు బీజేపీలు ఎట్లున్నాయంటే ప్రెసిడెంట్ ఎవరున్నా కొంతమంది పెద్ద మనుషులు, కొంత పార్టీ పెద్దలు సుదీర్ఘంగా ఆలోచించి పార్టీ ఇప్పుడున్నదానికి వెనుకకే ఉన్నది, ఇప్పుడు ఉన్నదానికి ముందుకేం తీసుకుపోవాలి, ఇవన్నీ ఆలోచించేటువంటి ఒక నాయకత్వం ఉండే. ఇప్పుడు ఆ నాయకత్వపు కొరత ఉన్నది. ఆ నాయకత్వం కొరత ఏర్పడ్డది. ఆలోచించే నాయకత్వం ఇప్పుడు లేదు. దాని కారణంగా ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆలోచించే నాయకత్వం కావాలి, నాయకత్వం కొరత ఉందంటున్నారు. కానీ ఇప్పుడు స్టేట్లో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతోనే మీరు కొంచెం పుంజుకున్నారు కదా. దినదినాభివృద్ధి జరుగుతుంది. 2023లో జరిగిన ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. 7 కొత్తోళ్ళే. 7 కొత్తోళ్ళే. 24 మేలో జరిగిన ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలిచినాం. 6 కొత్తోళ్ళే. గెలిచినాం. దాని తర్వాత కూడా ఎన్నికలు జరిగినాయి కదా. మున్సిపాలిటీ జరిగినాయి, బై ఎలక్షన్ జరిగినాయి, ఇక్కడ మేయర్ గెలవడం, లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. ఈ జరిగిన ఎన్నికల్లో
ప్రయారిటీ లేదు కదా, ఇక్కడ సెకండ్ ప్లేస్ లేం కదా. ఆ, ఇది పాయింటే. ఇక్కడ కరీంనగర్ కరీంనగర్ ఒకటి రెండు ప్లేస్లలో ఇచ్చిపెట్టండి. జనరల్గా తెలంగాణ చూసినప్పుడు ఎలక్షన్ తెలంగాణ మొత్తం జరిగినాయి కదా, ఒక కరీంనగర్ చూడరు కదా. కరీంనగర్ ఒక్కటి ఎందుకు చూడాలి? రైట్. భారతీయ జనతా పార్టీ కరీంనగర్కి సంబంధించింది కాదు కదా. అయితే అయితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ మీకు ఏమైనా ప్రియారిటీ ఇచ్చిల్లా, ఇట్లా గెలిపించాలనే ఒక విధానం? అలానే వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు, మనకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎందుకు అడుగుతారు? నాకెందుకు ప్రియారిటీ ఇస్తారు? ఇయ్యరు కదా. ఇప్పుడు ఎవరు ఒకవేళ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారికి ప్రియారిటీ ఇస్తే, అబ్బా ఎక్కడ రామకృష్ణారెడ్డి గారు ఏం అడుగుతారో అనే యాంగిల్లో ఇస్తాను లేరా? మీరేమైనా అడుగుతారా ఏంది? ఏం అడుగుతాం? వాళ్ళు ఇచ్చేది ఏందని నేను ఏం అడుగుతా? వాళ్ళు ఇచ్చేది ఏంటిది? ఎన్నికల్లో ఏమన్నా అడిగితే పైసలు అడగాలి. ఆ డబ్బులు అడుక తినే పరిస్థితులు నేను లేను కదా. నేను లేను ఆ పరిస్థితి. అంటే మీకు ఒక 10 మంది కార్పొరేటర్లు గెలిపించమని మీకు ఒక 10 మందిని అప్పచెప్తే మీరు గెలిపించలేరా? గతంలో గెలిపించిన కదా. అదే ఇప్పుడు ఒక 10 మంది ఒక 10 డివిజన్లు ఎందుకు పార్టీ ఆలోచనల పార్టీ విధానంలా కరెక్ట్ చేయలేదు. దాని కారణంగా ఫలితాలు వచ్చినాయి కదా. శ్రమ లేకుండా ఫలితం ఆశించడం తప్పు. మీరేమైనా వేరే పార్టీ వెళ్ళే ఆలోచనలు ఉన్నారా? అస్సలే లేదు. ఎందుకు లేదంటే నేను 40 సంవత్సరాలకు ప్లస్ పార్టీ ప్లస్ ఈ భారతీయ జనతా పార్టీలో ఇంకా ఎక్కువ అనుకుంటే నేను ఏబీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కలుపుకుంటే దాదాపు 47-45 సంవత్సరాలు ఇళ్ళనే. నాకు ఇంకో పార్టీ ఇంకో విధానం నాకు తెలియదు. మీకు ఆఫర్లు వచ్చాయి కదా? చాలా వచ్చినాయి, ఇప్పటికి కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చినట్టున్నాయి, ఇప్పటికి కూడా వస్తున్నాయి ఆఫర్స్. కానీ నాకు పార్టీని వదిలిపెట్టిపోయే ఉద్దేశం లేదు, అలాంటి ఆలోచనలు నేను లేదు. టికెట్ ఇస్తా ఉంటున్నారా డైరెక్ట్ ఎమ్మెల్యే? ఎందుకు ఇయర్? అదే అడుగుతున్నా. ఇప్పుడు నేను మాజీ ఎమ్మెల్యేను. అవును. నాకు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రామకృష్ణారెడ్డి అంటే ఏంటిది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు అందరికీ. నేను పోయి గోడలు రాయిస్తా అనుకోతానా, జెండాలు కట్టడానికి అనుకోతానా? ఒక పార్టీకి పోవాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా అక్కడ నాకు ఎమ్మెల్యే టికెటో ఎంపీ టికెటో ఇస్తేనే పోతా, లేకపోతే ఎందుకు పోతా? అలాంటి ఆలోచన నాకు లేదు. నేనే కాదు, ఇట్లా నా లెక్క ఉన్నోళ్ళు. జీవన్ రెడ్డి గారు మేము టీఆర్ఎస్, జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్లో జెండాలు కట్టడానికి పోయిందా? కాదు కదా. ఆయన పొలిటికల్గా రాజకీయంగా ఆయన ప్రాధాన్యత ఇస్తేనే పోయిండు. ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తుంది. నొప్పి కలిగింది, మనసు నొప్పి కలిగితే ఆయన వేయండు, ఆయనకు ఆ ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తుంది, ఇస్తారు కూడా. మేము పోయినా కూడా అంతే ఉంటుంది కదా. అవును. సో ఇప్పుడు 2.5 ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పైన మీ అభిప్రాయం ఏంటిది? 2.5 సంవత్సరాల ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంతమంది మంత్రులు కూడా సిన్సియర్గా పనిచేస్తున్నారు, కానీ చాలామంది లేట్ అయిపోతుంది. నామకే వస్తే మేము మా ఇల్లు మేము సర్దుకోవాలనే ఆలోచనలే ఉన్నారు తప్ప ప్రజల వాగ్దానాలు లేరు. అంటే నేను ఇప్పుడు పేర్లు చెప్పను, కానీ ఇప్పుడు ఎన్నికలు పెట్టితే ఒకసారి రిజల్ట్ మీరు చూస్తారు. కాంగ్రెస్ పోద్దా? ఇప్పుడు ఎన్నికలు పెడితే నేను కరీంనగర్ జిల్లా వరకు చెప్తా. 13 అసెంబ్లీలు ఉన్నాయి. పాత కరీంనగర్ జిల్లాకు నేను ఇక్కడ కరీంనగర్ హెడ్ క్వార్టర్లు ఉంటా. పాత కరీంనగర్ జిల్లాలో నేను 2010-20 దాకా నేను మొత్తం కరీంనగర్, పాత కరీంనగర్ అంతా పనిచేసిన. ఇప్పటికి నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా 13 అసెంబ్లీ ఎన్నికలు పెడితే వాళ్ళ పరిస్థితి ఏందో నీకు అప్పుడు మాట్లాడతా. ఏమవుతుంది సార్ ఇక్కడ? బీజేపీ, బీఆర్ఎస్? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తాను? ఓకే. పరిస్థితులు మాత్రం అధికార పార్టీకి బాగాలేవు. ఓకే. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మీకు టికెట్ రాబోతుందా? బీజేపీ నుంచలే వస్తుందని అనుకుంటాను. ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్. అంతే కదా. వస్తుంది అని నేను చెప్పలేను కదా. నేను కాదు కదా టికెట్ ఇచ్చితే. ఎక్కడి నుంచి అడుగుతారు? ఎక్కడి నుంచి అడుగుతారు? నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నేను ఎక్కడి నుంచి వెళ్ళైనా పోటీ చేస్తాను. నేను అంతకుముందు 94లో పెద్ద సుల్తాన్ చొప్పదానిలో పోటీ చేసిన. నాకు 99లో సడన్గా పెద్దపల్లి జిల్లా టికెట్ ఇచ్చారు. పెద్దపల్లి పోయి ఎమ్మెల్యే గెలిచిన నేను. నాకు పెద్దపల్లికి అప్పటి వరకు ఏం సంబంధం లేదు. ఓకే, అప్పటి వరకు నా సంబంధాలు నా ఆర్గనైజేషన్ అంతా చొప్పదండి. 99లో బీజేపీ అంతా ఉండేనా సార్? ఎట్లా గెలిచిల్లు అసలు మీరు ఎమ్మెల్యేగా? ఎట్లా గెలిచినామంటే నేను తెలుగుదేశం మద్దతు అలయన్స్ దాంతో నాకున్న క్యారెక్టరు, నాకున్న మంచోడు పనిచేస్తాడు అనేటువంటి నా పర్సనాలిటీ, తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు పనిచేసిన తీరు, బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి గెలిచినాం. మరి 24 కాంటెస్ట్ చేసినాం, 12 గెలిచినాం, 12 మంది ఓడిపోయారు. దాని అలయన్స్లో కాంటెస్ట్ చేస్తే అందరు ఎందుకు గెలవలే? ఇమేజ్ ఉండాలి, అవును, వ్యక్తికి ప్రభావం ఉండాలి. మరి 12 మంది ఓడిపోయారు కదా. అవును. యా, ఈసారి ఏదో ఒకటి తెలుసుకుందాం అనే యాంగిల్లో ఉన్నారట, నిజమేనా? 2029 తెలుసుకోకపోతే ఇక వయసు కూడా లేదు కదా. అది పాయింట్. ఎంత సార్ ఇప్పుడు మీ ఏజ్? మగోడు ఏజ్ చెప్తాడే, రాజకీయ నాయకులుగా జస్ట్ 60+, 65 బిలోనా? 60+ ఉన్నా ఇంకా నేను పోటీ చేస్తే ఇప్పుడు వేయాలి, లేకపోతే లేదు ఇక అంతే, వేరే ఆప్షన్ లేకపోతే ఇక చేయలేరు, ఇక వేరే ఆప్షన్ కూడా లేదు. కాబట్టి దాని అయితే ఇప్పుడు మీకు 2 ఆప్షన్లు ఉంటాయి సార్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. 29 అయిపోయింది కదా, మళ్ళా వచ్చేది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 29 తర్వాత 30 వస్తుంది. అదే సార్, 29 తర్వాత 31 ఇంకా ఇక దాని మీద పోయింది. నేను ఎమ్మెల్యేనే చేయాలి కాంటెస్ట్. అయితే ఒక టాక్ బరోబర్ ఎమ్మెల్యేనే కాంటెస్ట్ చేస్తా, ఎమ్మెల్యేనే చేయాలి. టికెట్ గట్టిని అడుగుతా. ఈసారి ఇయ్యకపోతే వేరే పార్టీ నుంచి వెళ్ళినా దిగుతారు, అంతే కదా? దాని గురించి ఇప్పుడు ఎందుకు చర్చ? దాని గురించి ఎందుకంటే మీరు ఆ యాంగిల్లో ఉన్నారు, ఖచ్చితంగా దిగుతారు. అయితే ఇప్పుడు నేను కాంటెస్ట్ చేసేది నాకు ఇది ఒక్కటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీజేపీ మరల్లా మొండి చేయి చూపిస్తే మీరు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారనేది ఒక టాక్. దేనికి అట్లా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు, దాన్ని మనం ఆపలేము, దానికి మనం బాధ్యులం కూడా కాదు. కాకపోతే బీజేపీ విధించిన గడువు 75 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండొద్దు అనేది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక సీలింగ్, ఒక లైన్, డెడ్ లైన్ 75. ఇప్పుడు నేను మోడీ గారికి 70 ఉండొచ్చా సార్? మోడీ గారికి 70 ఉండొచ్చా? 75 అయిపోయినాయి కదా మోడీ గారికి. అయిపోయినాయి. మరి ఆయన ఎట్లా ఉంటారు? ఆయన ఉంటానంటే ఆయన దేశానికి అవసరంగా ఒకటి ఉంటాడు. ఓకే, మోడీ అనేటైనా ఈ దేశానికి అవసరం. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, దేశానికి ఒక నాయకత్వం కూడా అవసరం. దేశం ముఖ్యం. నువ్వు నేను వివిధ కారణాలు ఉంటాయి, వివిధ రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇవన్నీ దేశం సురక్షితంగా ఉన్నప్పుడే మన అభిప్రాయాలకు మన అందరికీ ఒక మనుగడ. దేశం సురక్షితం లేకపోతే అందరికీ అది ఏం లేదు కదా, మన నథింగ్ కదా. అందుకోసం మోడీ అనేటైనా ఈ దేశానికి అవసరం. ఈ దేశంలో మోడీకి సరితూగే నాయకత్వం కానీ, మోడీ లెక్క ఒక నాయకుడిగా కానీ ఏ పార్టీలో కానీ ఎవరు కానీ కనిపడతలేరు. సరే, మీరు 2029లో పక్కా బీజేపీ కనుక మీకు మొండి చేయి చూపిస్తే మీరు వేరే పార్టీకి అయితే వెళ్తారు. అది నేను ఇప్పుడు రివీల్ చేయరు, కాకపోతే ఇవన్నీ మన మాట ఇప్పుడు ఊహించలేం కదా. అది ఊహ. పోటీ మాత్రం చేస్తారు ఏదో ఒకటి, మొత్తానికి అయితే పక్కా. నాకు ఎందుకంటే అంటే ఇండిపెండెంట్ అంటున్నారా మీరు? పోటీ బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తా, బీజేపీనే టికెట్ అడుగుతా, బీజేపీలోకి వెళ్ళి పోటీ చేస్తా, బీజేపీ టికెట్ ఇస్తుంది. ఏదని ఎందుకు అనుకుంటాం? డెఫినెట్గా ఇస్తుంది టికెట్. ఇయ్యకుండా నేను ఇంకోటి కూడా ఛాలెంజ్గా చెప్తున్నాను. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీలో కరీంనగర్ జిల్లాలో నాకన్నా గొప్ప నాయకుడు ఎవరు లేడు. బండి సంజయ్ గారు. బండి సంజయ్ ఓకే, బండి సంజయ్ ఇప్పుడు ఆయన
ఎదిగిండు, ఆయన నాయకత్వాన్ని పెంచుకున్నాడు, పర్సనాలిటీ పెరిగింది, ఆయన వదిలిపెట్టండి. ఆయన కాకుండా ఆయన ఎంపీ పోటీ చేస్తాడు, ఎంపీ కేంద్ర జాతీయ స్థాయిలో ఎదిగిండు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఆయన కాకుండా నాకన్నా పెద్ద గొప్ప లీడర్ ఉన్నాడు, నాకు టికెట్ ఇవ్వనంత, నా పర్సనల్ సరిపోనంత ఎవరు లేరు. ఇంకొక పేరు కూడా వస్తుంది సార్, మిమ్మల్ని అడుగుతా, తప్పు అనుకో, సుగుణాకర్ రావు గారి పేరు కూడా వస్తా ఉంది, మరి ఏం చెప్తారు? ఏంటిది? ఇక్కడ బీజేపీలో ఆయన కూడా నాయకుడే, బీజేపీలో నాయకుడు. ఆయన కూడా 13 అసెంబ్లీలు ఉన్నాయి, 3 ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి, పోతే 10 జనరల్ ఉన్నాయి. 10 జనరల్ ఏమో సుగుణాకర్ రావు నేను తీసేస్తే ఇంకెనిమిది మిగులుతాయి కదా. పాయింట్ కాదా? అవును, 13 అసెంబ్లీలు ఉన్నాయి సార్. ఈసారి ఎవరిని అడుగుతారు సార్? హైదరాబాద్లో మీరు స్టేట్ బాడీలో ఎవరిని అడుగుతారు గట్టిగా? స్టేట్ ప్రెసిడెంట్ గారిని అడుగుతారా? స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటే వాళ్ళని అడుగుతాం. కిషన్ రెడ్డి గారిని గట్టిగా అడుగుతారా? ఎందుకు అడుగుతాం? కిషన్ రెడ్డి గారికి మీకు మంచి బాండింగ్ ఉందా, ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందా? కిషన్ రెడ్డి గారు నేను చిన్నప్పటి నుంచి అయితే కలిసి పని చేసినాము. ఇక బాండింగ్ ఎంత ఉన్నదో ఆయనే చెప్పాలి. చిన్నప్పటి నుంచి అంటే ఇక అది ఘోరమైన బాండింగ్. ఆయన మాకు అప్పుడప్పుడే మీసాలు మొలిచే టైం నుంచి ఆయన నేను కలిసి బీజేపీలో పనిచేస్తున్నాం, యువ మోర్చా నుంచి. ఇక ఆయన కన్నా ముందు ప్రజాప్రతినిధిగా ఈ లక్ష్మణ్ గారి కన్నా ముందు, కిషన్ రెడ్డి గారి కన్నా ముందు మీరున్నారా? నేను సర్పంచ్గా ఉన్నా, ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, జెడ్పీటీసీ ఉన్నా, ఎమ్మెల్యే కూడా అయినా. ఇక పార్టీలో మాత్రం ఆయన నేను మొదటి నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఇక బాండింగ్ ఉండకుంటే ఎట్లుంటుంది? ఈ మధ్యలో ఎన్నిసార్లు కలిసి నాకు కలిసి ఓపిక లేదు. ఇంకా నేను లీడర్ల దగ్గర పోను, నేను కలువ. బండి గారిని ఎన్నిసార్లు కలిసి? ఈ లీడర్లు అంటే బండి లీడర్ కదా. బండి సంజయ్ కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో లీడరే కదా, కేంద్ర మంత్రి కదా. అవును, నేను ఎప్పుడో ఒకసారి ఆయన మొత్తం ఎంపీ అయినాక 4-5 సార్లు కలవచ్చు. ఇప్పుడు ఎంపీ నుంచి ఇప్పుడు మొన్నటి వరకు మేము కలుసుకున్నది అంతే. అయితే వాళ్ళకుండే బీజీ వాళ్ళకు ఉంటుంది. మనల్ని అంటే సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇల్లు పక్కనే అన్నారు మీరు. అవును, ఈయనే ముందటనే 50 గజాల దూరం పోతే ఆయనదే ఆఫీసు. ఈ నుంచి 50 yards అదే రైట్ తిరగాలి. ఇదే ముందటనే. అదే ఫ్లెక్సీలు ఉన్నాయి, నేను చూసిన. ఇప్పుడు నువ్వు ఆ లైవ్లో గేట్ కాడికి పోయినావు కదా, ఆ గేట్ కాడి నుంచి చక్కగా నిల్చొని చూస్తే అది ఆఫీసే కదా. లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. లైవ్లో నుంచి వెళ్తా అంటే లెఫ్ట్ లో ఉంటుంది, రైట్ లో ఉంటుందా? అక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి, ఫ్లెక్సీలు ఉంటాయి. రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒక్కసారి రామకృష్ణారెడ్డి గారిని కలిసి వద్దామని కూడా ఆయన తీరాలి కదా. ఆయన ఇప్పుడు ఆయన ఎంపీ, సెంట్రల్ మినిస్టరు, వాళ్ళకుండే వాళ్ళ బీజీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ బీజీలా రామకృష్ణ ఒకసారి వచ్చిండు, కలిసిండు. రామకృష్ణారెడ్డిని కలవాలి, నేను కలవాలనే ఒక పనిగా పెట్టుకోరు కదా. వాళ్ళకుండే కార్యకర్తలు, వాళ్ళకుండే నాయకులు, వాళ్ళకుండే ప్రజలు. మీకు ఇప్పుడు ఇదే పెద్దపల్లిలో మీ నాయకత్వం, మీ బలం ఉందా? మీ బలం ఉందా? సపరేట్ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి బలం ఎంతో కొంత ఉంటుంది కదా, అది ఉందా? నియోజకవర్గంలో మీ కార్యకర్తలు, మీ ఫాలోవర్సు, మీ అభిమానులు ఉంటారు కదా. నియోజకవర్గంలో కొత్త గ్రామ పంచాయతీతో 127 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పెద్దపల్లి గురించి పెద్దపల్లి గురించి 127 గ్రామ పంచాయతీలో నాకుండే బలం నాకున్నది. స్టిల్ నాకుండే పేరు నాకున్నది. నేను పోతా కదా పెద్దపల్లి, నాకు ఇల్లు ఉన్నది. పెద్దపల్లి పోతా, పెద్దపల్లిని ఉంటా. పెద్దపల్లి వాళ్ళు కూడా ఈడికి వస్తారు, మాట్లాడతారు. నాకు బలం లేకుండా రాజకీయాలలో 1999 అంటున్నారు కదా, మరి నేను ఇది 2026, రేపు 29 అవుతుంది. వాస్తవమే మీ ప్రశ్న, మీ అనుమానం, మీ ప్రశ్న కరెక్టే. ఇప్పటికి ఉందా? రాజకీయాలల్లో ప్రజా జీవితకి తప్పుకుండి నేను ఓడిపోయినా, నాకు ప్రజలతో నేను సంబంధం అని అనుకుంటే మీరు చెప్పిన రిలేషన్ కట్ అయిపోతుంది. నేను అట్లా అనుకోలేదు. మీరు వెళ్తుంటారు, నేను మొన్న టికెట్ ఇవ్వకుండా, కాంటాక్ట్ చేయకుండా కానీ నేను కార్యకర్తలతో రెగ్యులర్గా పోతా, టచ్లో ఉంటా, మీటింగ్లు పెడతా. మీరు ఎందుకు రెబల్గా, ఎందుకు బరిలో నిలవలేదు? మరి నాకు అట్లా బరిలో రెబల్గా చేసుడు, పార్టీకి నష్టం చేసుడు నాకు ఇష్టం లేదు. వాడికి నిల్చున్నానికి ఏం జరుగుతుందో నాకు ముందే తెలుసు. నా వల్లే జరిగిందని నేను ఎందుకు అనుకోవాలి?
ఇది మీరే ఓడించలేంది బీజేపీ అభ్యర్థిని. ఇప్పుడు 5,000తోనో 2,000తోనో ఓడిపోతే నేను ఓడించిందంటే దానికి అర్థం ఉంటుంది. వచ్చినాయి 6,000 ఓట్లు కదా. ఓ ఓకే, అంటే మీ సపోర్ట్ లేదు ఇక. ఎందుకు లేదు? మా కార్యకర్తలు అందరు చేసారు. నేను కూడా అన్నీ ఉన్న ఎలక్షన్ అయ్యే రోజులు ఓటేసిన కమల పువ్వు గుర్తుకే పోయి నిజాయితీగా ఓటేసిన. మరి నా సపోర్ట్ ఎందుకు లేదు? నేను ఇంకో గుర్తుకైతే ఓటేయలేను కదా. మరి నాకు ఇష్టం లేనోడైనా నేను పువ్వు గుర్తుకు తప్ప ఇంకో గుర్తుకు ఓటేయ. నాకు ఇష్టం ఉండని, ఇష్టం లేకపోతే నా ఇష్టాలతో సంబంధం లేదు. నాకు పువ్వు గుర్తు మీద ఇష్టం లేకపోతే అప్పుడు నేను పువ్వు గుర్తు మీద ఇష్టం లేదనుకో, అప్పుడు నేను బీజేపీలోనే ఉండ కదా. నోటకేస్తారా? నోటకేస్తారా? ఎందుకు బీజేపీలోనే ఉండ? నేను రాజకీయ నాయకుడిని, నోటకి ఎందుకు వేస్తా? పువ్వు ఇష్టం లేకపోతే, పువ్వు మీద ఇష్టం లేకపోతే నేను బీజేపీలోనే ఉండా. బీజేపీలో ఉండా అంటే ఇంకో పార్టీని ఎవరిలో ఏదో ఎంచుకుంటా కదా, వాళ్ళకి ఎత్తా ఓటు. నేను పొలిటీషియన్ కదా, నోటకి ఎందుకు ఎత్తా? ఈ ప్రజాస్వామ్యంలో నోటకే ఇష్టం అంతా వెర్యాలోచనలు వాళ్ళవి. నోటకి ఎందుకు వేయాలి? ఎవడోడు ఏ రాయితోనైనా పనులు రాలగొట్టుకోవాలి. ఇది డెమోక్రసీ. 75 ఏళ్ళు నడుతున్నది. నోటకే ఇష్టంలో సంఖ్య ఎంత? వాళ్ళు ఏమన్నా ఆపగలుగుతుందా ఈ ప్రజాస్వామ్యాన్ని? అది తప్పు అంటానా నేను. నోటాకేయడం అనేటువంటిది తప్పు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తప్పు అంటానా? ఒపీనియనే తప్పు అంటానా? ఈ సిస్టమ్ ఇది డెమోక్రటిక్ సిస్టమ్. ఇది అయితే ఈ సిస్టంలో మనం పోవాలి. నోటకేయడం తప్పు. అయితే బీజేపీ అభ్యర్థి నష్టం లేరు, బీఆర్ఎస్ అభ్యర్థి నష్టం లేరు, కాంగ్రెస్ అభ్యర్థి నష్టం లేరు, లైక్ సిపిఎం, సిపిఐలు వగేరా వగేరా ఏ అభ్యర్థి నచ్చడం లేరు కాబట్టి నేను ఓటకు వేసి వస్తా అని ఆయన సపరేట్ ఫీలింగ్ అనుకోవచ్చు కదా. మనం ఆయన ఫీలింగ్లో మనం ఎందుకు తప్పు పట్టాలి? ఆయన మనం గౌరవించుకోవాలి కదా. గౌరవించే ఎలక్షన్ కమిషన్ నోట పెట్టింది కానీ వీళ్ళ ఫీలింగ్స్, ఇసొంటోళ్ళ ఫీలింగ్స్ గౌరవించే నోట పెట్టింది. నేను ఏం చెప్తా అంటే కొన్ని నియోజకవర్గాల్లో నోటకి ఎన్ని పడ్డాయి తెలుసు? ఘోరమైన ఓట్లు. కొంతమంది క్యాండిడేట్ల కన్నా నోటకి ఎక్కువ పడ్డాయి. కొన్ని మంది అఫీషియల్ క్యాండిడేట్ల కన్నా నోటకి ఎక్కువ ఉన్నారు. కానీ నా పర్సనల్గా నా అభిప్రాయం ఏంటంటే నాస్తికవాదం కానీ నోటవాదం కానీ ఇది తప్పు. ఇది తప్పు. ఇది తప్పు. తీసేయాలి మరి ఈసీ. ఇది తప్పు అంటాను. వాడి అభిప్రాయాన్ని మనం ఎట్టు తీసేస్తాం? ఈసీ తీసేయాలి. మరి ఈసీ ఎందుకు నాస్తికవాదం ఈసీ ఏమో నోట తీసేస్తుంది, కానీ నాస్తికవాదాన్ని ఎవరు తీసేయాలి? ఈ నాస్తికులు కూడా చెప్పేదంతా బూటకం. ఇదంతా కరెక్ట్ కాదు. నువ్వు నీ ప్రజల అభిప్రాయాలను నువ్వు గౌరవించడమే నీకున్న లక్షణం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఓ భారత రాజ్యాంగం నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో అనేకమైన పాత్రలు ఉన్నాయి. 130 సార్లు భారత రాజ్యాంగం సవరణలు జరిగింది. 131 సవరణ మొన్న వీగిపోయింది. 130 సవరణలు జరిగినాయి. పార్లమెంట్లో అందరూ ఎంతమంది మేధావులు కూర్చుండి సవరించారు కదా ప్రజలకు అనుకూలంగా. మరి దాన్ని గౌరవించాలి కదా మనం. అవును అవును అవును. నీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు కదా. అవును కరెక్టే. అంత ఈక్వల్గా అంటే ఉండదు ఎవరి అభిప్రాయం. ఇప్పుడు కేసీఆర్ 10 years పరిపాలించాడు. ఇప్పుడు కేసీఆర్ పాలన మంచిగా లేదని ప్రజలు వ్యతిరేకించి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి పాలన చూడు 5 సంవత్సరాలు, 2.5 అయింది. 5 సంవత్సరాలు 2.5 అయింది. ఇంకా 2.5 సంవత్సరాలు పరిపాలించాల్సిందే కదా ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం. ఆ 5 సంవత్సరాలకు వచ్చినప్పుడు కేసీఆర్ నచ్చనట్టు రేపు రేవంత్ రెడ్డి కూడా నచ్చలేదనుకో, ఇంకోళ్ళు ఎంచుకో నువ్వు. కానీ నాకు ఎవరు నచ్చలేదంటే అది కరెక్ట్ కాదు. అవును ఎవరికొకరు నేర్చుకోవాలి, ఎవరినొకరు నేర్చుకో. ఇప్పుడు మన ఇంట్లో మన కుటుంబంలో మన అందరి అభిప్రాయం ఒక తీరు ఉంటుందా? అని ఎవరు నచ్చలేదు అని ఇంట్లోకి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? లేదు. మరి ఇప్పుడు నోటకేస్టోళ్ళు అదే కదా, ఎవరో నచ్చాలి. ఎవరో నచ్చకపోతే మన లోపల ఏదో డిఫెక్ట్ ఉన్నట్టే. ఒకటే సార్, రాజకీయ నాయకులు వాళ్ళు జస్ట్ ఓట్లు ఆడడానికి వస్తారు, డబ్బులు ఇస్తారు, చేతిలో 1000-2000 ఇస్తారు, తర్వాత వాళ్ళు దొరకరు, వాళ్ళేగా వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు అనేది ఇక్కడ అంటే టాక్ అన్నట్టు. అది సరే, అది పక్కన ఆ టాపిక్ వద్దు, ఇంకా మనం పక్కన పెడదాం. 1000-2000 తీసుకుంటే తప్పు కదా? ఆ ప్రజల తప్పే. మరి తప్పైనాక వాడు ఎందుకు దొరకాలి? ఇప్పుడు 1000-2000 వీడు నీకు ఇవ్వాలంటే వీడు సంపాదించాలి కదా.
అంటే ఇప్పుడు 1000 ఒక ఇప్పుడు లక్ష ఇస్తాను, ఒక ఇప్పుడు ఒక ఇస్తాను. ఒక 2 లక్షల ఓటర్లకు ఒక 1000-2000తో ఇస్తే ఎంత అవుతాయి తెలుసా? 40 కోట్లు అవుతాయి. ఇప్పుడు ఆయన సంపాదించాలి మొత్తం. 40 కోట్లు మరి ఎక్కడి నుంచి సంపాదించాలి? ఎక్కడి నుంచి వస్తాయి 40 కోట్లు? అంటే వాడు సంపాదించాలి కదా. నేను పట్టుకొని కూర్చుంటే వానికి మళ్ళీ నీకు పైసలు ఇచ్చేదానికి లేవు కదా. మళ్ళీ నీకు పైసలు ఇవ్వకపోతే నువ్వు ఓటేయవు కదా. మరి ఇది ఇట్లనే సైకిల్ తిరుగుతా ఉంటే అట్లే ఉన్నది. ఈ సైకిల్ ఎవరు ఎంచుకున్నారు? ఈ సైకిల్ నేను ఎమ్మెల్యే నిల్చున్నప్పుడు ఎవరు నన్ను రూపాయలు అడగలే. నేను ఎవరికి మీరు రూపాయి పంచలేదా? మీరు పంచలేదా? రూపాయి అసలు ఎవరికి లేదు. ఎవరు రూపాయి అడిగిన వాళ్ళు లేరు. నేను టోటల్గా 20 లక్షలకు 22 లక్షలకు ఎమ్మెల్యే అయినా. బా గ్రేట్ అసలు. మరి ఇప్పుడున్న పరిస్థితులు 22 లక్షలు ఒక నామినేషన్ రోజు సరిపోయి అప్పుడు పాంప్లెట్లకేనా అయినా ఖర్చు? పాంప్లెట్లు, బండి, వెహికల్ వీటికేనా? అన్నిటికీ అంతే. పాంప్లెంట్, వెహికల్, డీజిల్కి అంతే. కానీ ఒక్కరు కూడా రూపాయి అడిగిన వాళ్ళు లేరు. మా కార్యకర్తలు ప్రచార సరళికి అవసరం పడే రూపాయలే తప్ప ప్రజలు ఎవరు ఓటు పైసలు తీసుకొని ఓటు వేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యేగా ఒక్కొక్క ఎమ్మెల్యేలు చాలా కోట్లు సంపాదించిల్లు అనేది ఒక టాక్. వాళ్ళ గురించి పెద్ద చర్చనే జరుగుతూ ఉంది. గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు సంపాదించలేదు ఎమ్మెల్యేగా? ఇప్పుడు ఎమ్మెల్యేగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నీకు ఎమ్మెల్యేల పరిస్థితి ఒకసారి మీరు గిట్ట చూడగలిగితే, కైనుకు ఒకవైపు బొరుసు ఉంటుంది, ఒకవైపు బొమ్మ ఉంటుంది. మీరు బొమ్మనే చూస్తే బొరుసు వైపు చూడలేరు. కొట్టి రాజకీయాలలో నేను దేశం అంతా చెప్పలేను కానీ ఈ కరీంనగర్ జిల్లాలో మాతో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, మాకన్నా ముందు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, మీకు వెంకటనీయంగా ఓపుకుంటే ఒక్కొక్కల పరిస్థితి ఏందో ఒకసారి నాట్ ఓన్లీ రామకృష్ణారెడ్డి 13 మంది ఎమ్మెల్యేలు ఉంటాం కదా. 99 కానీ 94 నుంచి నాకు తెలిసి చెప్తుంది. నాకన్నా ముందు బ్యాచ్ కానీ మా బ్యాచ్ కానీ అప్పుడు చేసిన వాళ్ళ లిస్ట్ ఇస్తాను నేను. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏంది, ఏ రకమైన పరిస్థితిలో వాళ్ళు ఇవాళ ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఎమ్మెల్యేగా ఉండి నన్ను చాలామంది అడుగుతారు, నువ్వు ఎమ్మెల్యే చేసినావు హైదరాబాద్లో ఉండాలి కదా, కరీంనగర్లో ఎందుకున్నా? నా పరిస్థితి ఏందో నాకు తెలిసి నేను కరీంనగర్లో ఉన్నా. నా పిల్లలు కరీంనగర్లో ఉన్నారు. నా పిల్లలు కరీంనగర్లో చదివారు. నా మనవరాళ్ళు కూడా ఇప్పుడు కరీంనగర్నే చదువుతున్నారు. హైదరాబాద్లో ఉండాలంటే పైసలు డబ్బులు కావాలి కదా. అక్కడ ఇల్లు ఉందా సార్ హైదరాబాద్లో? ఎమ్మెల్యే క్వార్టర్ ఉన్నది. నేను పోయినప్పుడు అందులో ఉంటా. నెలకు 15,000 రూపాయలు కడతా. నేను కట్టా, నాకు పెన్షన్ వస్తుంది 50,000, అందులోకెళ్ళి కట్ అవుతాయి. అయితే చాలా మంది ఇప్పుడు 2004 తర్వాత ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు 2000 బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చెక్ చేస్తే అర్థమైపోతుంది అంటున్నారు. అర్థమవుతుంది. మీరు చెక్ చేయండి. మీకు ఓపిక ఉంటే చెక్ చేయండి. ఇది అందరి కొరకు ఏదో ప్రజల్లో ఒక చెడ్డ ఉన్న అభిప్రాయం ఏదైతే ఉన్నదో, ఈ అభిప్రాయం నేను అందరూ అంటలేను. కొంతమంది పరిస్థితి, కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. మినిస్టర్ చేసిన వాళ్ళు మినిస్టర్లు చేసిన వాళ్ళు ఇక్కడ మా కరీంనగర్ జిల్లాలో మినిస్టర్లు చేసిన వాళ్ళ పరిస్థితి కూడా చూడండి ఒకసారి. మీరు ఎంత దయనీయంగా ఉన్నారో వాళ్ళ కుటుంబాలు. ఓకే, అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడున్న బడ్జెట్ ఎంత రాష్ట్ర మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలం. 16,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్. ఇప్పుడు ఒక తెలంగాణ బడ్జెట్ 2,60,000 కోట్లు. అవును, అయినా సరిపోతలేదు. సరిపోతలేదు. నెలకు జీతాలు ఇవ్వలేదు. ఆ 16,000 కోట్లలో ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చారు ఉద్యోగస్తులకు. అప్పుడున్న అటువంటి దాంట్లో ఏమున్నాయి? ఉన్న ప్రాజెక్టుల, రోడ్ల ఏమన్నా ఇస్తే ఆ వరల్డ్ బ్యాంక్ లోన్స్ వస్తే రోడ్లు వచ్చినాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కేంద్రం నుంచి రోడ్లు వస్తే చేసినాం. ఇక్కడున్న పరిస్థితి ఏం లేదు. అంటే సార్ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకేం అంటే వేరే థాట్స్ ఏం రాలేదు ఇంకా? అంటే ల్యాండ్ కొనుక్కోవడాలు, భూ కబ్జాలు ఇట్లాంటివి చాలామంది ఎమ్మెల్యేల పైన అవి ఉన్నాయి, భూ కబ్జాలు అవి ఇవి అనుకుంటా. నేను ఒక్కటి చెప్పినామైతే 2004 వెనుకకి ఎమ్మెల్యేలు వేరు, బిఫోర్ ఆఫ్టర్ అంటున్నారు. ఓకే, 2004 తర్వాత ఎమ్మెల్యేలు వేరు. భూ కబ్జాలు కానీ, ఇంకో మాఫియాలు కానీ, ఇంకో రకమైన ఇసుక మాఫియాలు కానీ, లిక్కర్ మాఫియాలు కానీ, ఈ రెండింటికి తేడా ఈ రెండింటికి తేడా ఉన్నది. ఈ రెండింటికి ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, భూ కబ్జాలు ఇప్పుడు ట్రెండ్. ఇది ఎమ్మెల్యేలో ట్రెండ్. ఇది ఇప్పుడు ట్రెండ్.
ఇవ్వడు. ఒక్కొక్కల పరిస్థితి. మా మానేరు మొత్తం ఇసుక మీరు, మానేరు గోదావరి మొత్తం ఇసుక మీరు. ఎప్పుడు అమ్మేది ఇవన్నీ? 2004 ఆఫ్టర్ రైట్ రైట్. ఏం లేదు, గ్రానైట్ గుట్టలు ఏం లేవు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే డబ్బులు రావడానికి కానీ డబ్బులు మార్కెట్లో అప్పుడు డబ్బులే లేవు. వరల్డ్ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయినాక కొంత చేసినాక, అది తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చినాక, కొంత రాజశేఖర రెడ్డి వచ్చినాక దాన్ని పూల్ చేసిండు, పెరిగినాయి. ఓకే ఓకే సార్, ఇప్పుడు 2029లో మీరు ఏదైతే నియోజకవర్గం ఎంచుకుంటారో, ఎంచుకున్న బీజేపీ ఉన్నదిగా. నాకు పెద్దపల్లి ఉంది మీకు ఉంది. ఓకే, అవును. అధికంగా మహిళా రిజర్వ్డ్ అయితే ఏం చేస్తారు? రిజర్వేషన్ వచ్చినప్పుడు చూద్దాం. ఒకవేళ అయితే ఏం చేస్తారు? మహిళా రిజర్వేషన్ అయితే మహిళా రిజర్వేషన్ మీ మేడం నిలబడతారా? మా మేడంకు రాజకీయాల్లో నిలబడే ఆసక్తి కానీ ప్రజల దగ్గరకు పోయే ఆసక్తి కానీ లేదు. ఇప్పుడు డీలిమిటేషన్ అవుతుందని ఒక చర్చ ఉంది, పక్క అవుతుంది. అవుతుందంటే మొన్న వీగిపోయింది, మళ్ళా బలం చేకూర్చి బలం సమీకరించాలి కదా. ఆల్రెడీ జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, కొంత ప్రయాణం జరుగుతుంది. సమీకరించి ఒకవేళ డీలిమిటేషన్ అయ్యి మహిళా రిజర్వేషన్ అయినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులు ఆలోచిస్తాం. మహిళలకి 33% అంటే దగ్గర 59 నుంచి 60 మంది మహిళలు అసెంబ్లీలో ఉండబోతారు, తెలంగాణ అసెంబ్లీలో. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవాలి, 59 to 60 మెంబర్స్ మహిళా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి, వాళ్ళు ఎంతమంది ఉండబోతున్నారు. మా ఇంట్లో మహిళలు లేక లేరు కదా పోటీ చేయాలనుకుంటే. మరి ఎట్లా మరి చూద్దాం. మీ కళ. నాకు నేను ఎప్పుడు ఏం చెప్పినా, కరీంనగర్లో నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తా. సరే, అట్లా అంటారా? ఓకే, మహిళలు ఉన్న చోట అది కాకుండా ఇంకో, కానీ మహిళా రిజర్వేషన్ అయితే ఇంకొకడ చేస్తా. అంటే ఇప్పుడు మీ కోడలు కానీ అట్లా మీరు ఆలోచన లేరా? ఇప్పుడు ఇవన్నీ ముందే చెప్పలేము. రైట్, ఓకే. మాది పొలిటికల్ ఫ్యామిలీ. మీ నాన్నగారు పొలిటికలా? మాది పొలిటికల్ ఫ్యామిలీ. మా నాన్నగారు మా వాళ్ళు ఊళ్ళో మేము పెత్తందారి కుటుంబాలు అంటే ఆ గ్రామానికి పెద్దలు. మా తాత కానీ మా నాన్న ఏదో పట్వారి అంటారు అప్పుడు, అదేనా పట్వారి అంటారు? ఆ ఊరికి మేము పెద్ద మనిస్తనం చేసిన ఆ గ్రామానికి మా తాతలు మా నాయనలు మేము ఆ కుటుంబం నుంచి వచ్చినాం. తాతల నుంచి. ఓకే. నేను ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన, ఎమ్మెల్యే అయినా, పొలిటికల్ ఫ్యామిలీ కదా. డెఫినెట్గా ఆలోచించకుండా ఎందుకుంటాం. అదే ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్, మహిళలకి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే డీలిమిటేషన్ అయినాక మంచి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి 59 నుంచి 60 మంది మహిళలు ఉండబోతున్నారు అసెంబ్లీలో. ఇది ఒక మంచి పరిణామం, మంచి చేంజ్ ఓవర్, చాలా చేంజ్ ఓవర్. ఇది మహిళలకి పెద్దపీట, ఒప్పుకోవచ్చు ఈ విషయంలో. ఓకే. సో చూద్దాం, మీకు మంచి కలగాలని, మీ మనసుకు ఉన్నటువంటి ఆ పెయిన్ తగ్గాలని నేను కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఇంకేమైనా ఫైనల్ చెప్పాలనుకుంటున్నారా? కరీంనగర్ ప్రజలకే కావచ్చు, ముఖ్యంగా పెద్దపల్లి ప్రజలకే కావచ్చు. నేనేమో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజానీకాన్ని కానీ పెద్దపల్లి అసెంబ్లీ ప్రజానీకాన్ని కానీ ఒకటే కోరుతా ఉన్నాను. మీ వ్యక్తిగా, మీ కష్ట సుఖాలు చూసిన వ్యక్తిగా, రాజకీయాలలో కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంత ఒత్తిళ్లకు గురైనరు, ఎన్ని కష్టాలు అనుభవించారు, ఇవన్నీ చూసిన వ్యక్తిగా పాలిటిక్స్లో నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రాజకీయ ప్రలోభాలకు లోన్ కాకండి ప్లీజ్. డబ్బులున్నోడు వ్యాపారం రాజకీయాలను వ్యాపారం చేయడానికి చాలామంది వస్తున్నారు. పెట్టుబడులు రాజకీయాలలో కూడా పెట్టడానికి వస్తున్నారు. తమిళనాడులో టీవీకే విజయనే ఏ విధంగానైతే తమిళనాడు అసలు మొత్తం కరప్షను, ఓట్లను ప్రలోభాలు ఎక్కువ మొదలైనవి తమిళనాడులే. తమిళనాడు తర్వాత కర్ణాటక తర్వాతనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 2 జరిగినాయి.
నేను కోరుతా ఉన్నది ఏంటంటే అలాంటి తమిళనాడులోనే ప్రలోభ పెట్టే రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ రూపాయి లేకుండా ప్రలోభాలు లేకుండా టీవీకేను గెలిపించారు అక్కడ. ఆయనను ఆదర్శం తీసుకోండి, తమిళనాడు ప్రజలను ఆదర్శం తీసుకోండి. ఈ బెంగాల్ ఎన్నికలు బెంగాల్కి సంబంధించింది కాదు, ఈ దేశానికి సంబంధించిన ఎన్నిక. అది మమతా బెనర్జీ ఈ టర్మ్ గిట్ట గెలిస్తే ఈ దేశానికి పెద్ద ప్రమాదకారి తయారవు. కాబట్టి అది ఆమె ఓడిపోవడం అనేది భారతదేశ ఐక్యతకు, భారతదేశానికి ఒక మంచి శుభపరిణామం. కాబట్టి మనం ఈ రాజకీయాలను ఈ కలుషితం చేయకుండా రాజకీయాలను నిస్వార్థంగా ఆలోచించండి, నిస్వార్థమైన రాజకీయ నాయకులను ఆలోచించండి. లేకపోతే ప్రజా సమస్యల కొరకు పోరాడటం లేదు. ఇవ్వలే మేము రాజకీయాలు చేస్తున్నాడు జెండాలు పట్టుకొని కూర్చుందాం రోడ్ల మీద, ఇలా జెండాలు పట్టుకొని కూర్చుంటూ లేరు. దాన్ని కూడా కైకిలేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి రాజకీయాలను కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, విలువలుగా రాజకీయాలను ప్రోత్సహించండి ప్లీజ్. వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఎస్ఐఆర్ నడుస్తూ ఉంది తెలంగాణలో, రేపటి నుంచే షురు, 25వ తారీఖు నుంచి షురు. ఈరోజు 24వ తారీఖు, జూన్ 24th ఈరోజు. జూన్ 25th నుంచి స్టార్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ స్టార్ట్. ఇంకా దాని మీద మీ ఒపీనియన్ ఏంటిది? మొత్తం రాష్ట్రాలలో లక్షల ఓట్లే తీసేస్తూ ఉన్నారు బీజేపీ అనేది ఒక టాక్. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఎస్ఐఆర్తోని తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమి లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఎస్ఐఆర్ చేయవలసిన బాధ్యత కానీ ఎస్ఐఆర్ నిర్వహించే బాధ్యత కానీ వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఎస్ఐఆర్ అనేటువంటిది కొత్తగా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టింది కాదు. ఈ అపోహ నుంచి బయటికి రావాలి. ఇప్పటి వరకు భారతదేశంలో, ఈ 75 సంవత్సరాల భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఇప్పటికి 10 సార్లు ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ నిర్వహించింది. ఈసీ ఇది 10సారి. 2002 లాస్ట్ అయిపోయింది, 2002 నుంచి ఇప్పుడే జరుగుతుంది. ఎస్ఐఆర్ అనేది నడుస్తుంది, రేపు మళ్ళీ భవిష్యత్తులో కూడా నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? ఎవ్రీ 10 years ఒకసారి ఇది చేస్తుంది. అక్రమంగా ఎవరైతే ఓటును చేసుకున్నారో వాళ్ళ ఓట్లు పోతాయి. ఓటర్స్ ఇలా ఓట్లు ఉన్నాయి, కొంతమంది ఓటు 3 దగ్గరలో 2 దగ్గరలో ఓటు రికార్డ్ అయినది, చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి, వలసవాదులు ఉన్నారు. వీళ్ళందరూ ఓట్లు కూడా కరెక్ట్ చేయాలి, ఓటర్ లిస్ట్ కరెక్ట్ చేయాలంటే ఎస్ఐఆర్ నిర్వహించాల్సిందే. ఇది కొత్త కాదు. ఇదేదో పెద్ద పశ్చిమ బెంగాల్లో ఆమె అక్రమంగా బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఓట్లను అందరినీ ఆమె గెలుపు కొరకు చేస్తే ఆ ఓట్లు తీసేస్తే అది గగోలు పెడుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి నేను అంటా ఉన్నా, అసలు విజన్ లేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదో వాళ్ళకి అసలు తెలియదు. దేని గురించి మాట్లాడుతారో, దేని గురించి ఆందోళన చెందుతారో అవసరం వాళ్ళకు లేదు. నేను కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విధానాలు కొనసాగించిన రోజులు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు. వాళ్ళు బయటికి రావాలని నేను కోరుకుంటాను, మంచి ప్రేమతో కోరుకుంటాను. బయటికి రావాలి, దేశం గురించి ఆలోచించండి. దేశం నేను ముందే చెప్పిన, దేశం లేకపోతే మనం లేము. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడి లోకల్ లీడర్స్ ఇక్కడికి వస్తుంటారా మిమ్మల్ని పరామర్శించడానికి ఎందుకు వస్తారు? నాకు ఏమైందని. కానీ పరామర్శించడం అంటే ఇది హెల్త్ ఇష్యూస్ కదా సార్ అనేది. లీడర్గా వస్తారు, లోకల్ లీడర్లు వస్తారు, కలుపుతారు, మాట్లాడతాము, పోతారు. అది నాకు వాళ్ళు వచ్చి ఏమడుగుతారు సార్? నాయకులకు ఇష్టం లేకపోతే లీడర్లకు ఇష్టం లేదు, వాళ్ళకుండే బాధలు చెప్పుకుంటారు. ఇప్పుడు నువ్వు అడిగిన బాధలు ఏదైతే నాకున్నాయో వాళ్ళకు కూడా అవే బాధల్ని అవే చెప్పుకుంటారు నాతోని. అవునా? డెఫినెట్గా చెప్పుకుంటారు. ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఈ జిల్లాకు ఒక పెద్ద మనిషిగా నేను పనిచేసిన భారతీయ జనతా పార్టీలో. విద్యాసాగరరావు గారు ఉంటారు, ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి హైదరాబాద్ ఉంటున్నాడు. ఇది కనెక్షన్స్ తగ్గిపోయినాయి. ఇక్కడ నేను ఉంటున్నా కాబట్టి నాకు అన్నీ చెప్పుకుంటారు, అందరు చెప్పుకుంటారు. కొంతమంది మినిస్టర్స్ పరిస్థితి కూడా ఘోరంగా ఉందన్నారు కదా. నేను ఒక మినిస్టర్ పేరు చెప్పనా, గుండె విజయరామారావు గారు. నేను కరీంనగర్ వాళ్ళ గురించి చెప్పాను. మీరు ఇక్కడ వాళ్ళ గురించి చెప్పారా? వారు కూడా చాలా సింపుల్గా ఉంటారు. గుండె విజయరామారావు గారు ఎవరు? ఆయన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం డాక్టరా? యా ఆయన పరిస్థితి కూడా చాలా సింపుల్గా ఉంటారు, చాలా సింప్లిసిటీ ఆయన కూడా.
మా కరీంనగర్లో నేను మా వాళ్ళ గురించి చెప్పిన నాతో వాళ్ళతో కలిసి నేను పనిచేసిన కాబట్టి ఇప్పటికి కూడా కలిసి ఉంటున్నా కాబట్టి రాజకీయాలలో అపోహలు పాపం అపోహలతోని మాకు చాలా ఇబ్బందులు. ఎందుకంటే రాజకీయాలంటే దోపిడీ చేస్తారని, రాజకీయాలంటే మొత్తం దోసుకుండి గెలిచిన తెల్లారి నుంచి డబ్బుల సంతులు గుంజుకచ్చుకుండి అనే అటువంటి అభిప్రాయ ప్రజలు ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలలో సరే మీరు వ్యాపారం ఉంటే తప్ప రాజకీయాల్లో డబ్బులు రావు. అందుకే వ్యాపారస్తులంతా రాజకీయాలకు వస్తున్నారు. వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇది పాయింట్ సార్. ఇదైతే నిజంగా మీరు అన్నదైతే ఇదైతే పాయింటే. ఓకే, ఇప్పుడు నాయకులు వస్తారు, వాళ్ళు నేను అడిగినన్ని మిమ్మల్ని అడుగుతారు, మరి మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? 29లో పక్కా బరిలో ఉంటానం అని అంటున్నారా? అది నా అభిప్రాయం, నేను ఉంటా. వాళ్ళ న్యాయం వాళ్ళంతా నా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే కాదు కదా, ఇక్కడ వాళ్ళు అంతటి ఉంటారు. కరీంనగర్ వార్త జిల్లా అందరూ ఉంటారు. అందరికి తొందరపడకండి. మంచి రోజులు అనేటివి తప్పకుండా వస్తాయి. కాలం అనేది మార్పు కోరుతుంది. కర్మ అనేటువంటిది రిటర్న్స్ వస్తాయి. అవునవునవును, కర్మ రిటర్న్స్ వస్తుంది. దీన్ని మనం దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. దాని గురించి మనం ఏం తొందరపడద్దని చెప్తా వాళ్ళకి ఏదో సంతృప్తి, వాళ్ళ బాధను కొంత తగ్గించి పంపిస్తాం. రైట్. మళ్ళీ ఎలక్షన్ ముందు రోజు వస్తా మీ ఇంటర్వ్యూ కోసం. 2029 అంటే 28లోనే వస్తా. ఖచ్చితంగా మీరు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా ఇస్తా. అప్పుడు మీరు వేరే పార్టీనా ఏందనేది అప్పుడు నాకు రివీల్ చేయాలి. చేస్తారు కదా? అప్పుడు రివీల్ చేస్తారు కదా? అప్పుడు రివీల్ అయితే ఏది ఉందో నీకు చెప్తా. ఎందుకు బాధ? నా లోపల రహస్యం, నా లోపల ఇంకోటి ఏది ఉండదు. లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేయలేదు, తలెత్తుకొనే బతుకుతా, తలదించి బతుక అంతే. తప్పు చేయనప్పుడు ఇట్లనే ఉండాలి. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.